వరద ప్రభావం రోజురోజుకి పెరగడంతో లంక గ్రామాల్లోని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. తాళరేవు మండలం పిల్లంక గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తలంక గ్రామంలో వరద నీరు పంట పొలాలను ముంచెత్తింది. పొలాల్లో వేసిన బెండ, వంగ తదితర కూరగాయలతో పాటు అరటి తోటలు నీట మునిగాయి. దీంతో అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా వరద తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. పిల్లంక గ్రామ పంచాయతీ రెవెన్యూ అధికారులు వరద ప్రభావిత గ్రామాలలో పర్యటించి పరిస్థితిని పరిశీలించి గ్రామస్తుల్ని అప్రమత్తం చేశారు. బెండతోట మళ్ళీ ఎక్కేస్తుంది. మళ్ళీ వరద వచ్చేస్తుందా? సార్ నువ్వు చనుకోవడం సార్ మా పంట పొలం అంతా మొత్తం నష్టపోయిందండి. మాకు నష్టపరిహారం ఇస్తుంటారని చెప్పేసి మీ ప్రభుత్వానికి కోరుకున్నాను నేను. అంతేనంటే పూర్వం అయ్యన్న ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? నేను ఇదైతే 5 గుంటలండి. ఇది ఇంకా ఖాళీ చేను 10 గుంటలు చేస్తున్నాం. అది వ్యవసాయమా? వ్యవసాయం అండి. వరి పంట? వరి పంట కదండి. మొక్కజొన్న, నువ్వు, కత్తిరి నువ్వు, కూరగాయలు, బీర తోట. అవి ఎక్కడ ఉన్నాయండి? అయ్యా అది ఖాళీలంక దిగి వెళ్ళాలండి. అవి మునిగిపోయా? మునిగిపోయింది. అవి ఎన్ని ఎకరాలు మునిగుంటాయో? అన్నీ లంక అంతా మునిగిపోయిందండి. ఇప్పుడు మొక్కజొన్న ఎంత ఉంటుందండి పెట్టుబడి ఎకరానికి? ఎకరానికి ఎంత ఉన్నాకేమండి 30,000 ఉంటుంది. ఎకరానికి పెట్టుబడి వద్దా? కాయగూరలు? కాయగూరలు అయితే ఇదిగోండి దీనికి వచ్చేసిన 10,000 అయిందండి. విత్తనానికి అయితే, పిండికి అయితే 5 గుంచాలకి. ఇప్పుడు ఇంకా కాయగూర కోయలు. అయ్యో, కోసి టైంకి ఇలా అయిపోయిందా? కోసి టైంకి అలాగే అయిపోయింది. సరిగ్గా కోసి మొక్కకు వచ్చింది, అయిపోయింది.